హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ మసాలా. ఎలా చేయాలో చూపిస్తాం. చికెన్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ 1/2 kg ముందుగా తీసుకొని ఒక బౌల్లో వేసి కలిపేసుకుందాం. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కరివేపాకు 1 రెక్క, సాల్ట్ కొద్దిగా, కొత్తిమీర, కారం 1 టేబుల్ స్పూన్. మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మసాలాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు, గడ్డ పెరుగండి. చూడండి ఎంత బాగుందో. అది మనం కలిపేసుకోవడానికి మంచిగా మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా ఎంత పడితే అంత తీసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 kgకి ఒక పెద్ద కప్పు తీసుకున్నా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి మంచిగా. చికెన్ పీసెస్కి మంచిగా పెరుగు, మసాలా, సాల్ట్, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుందాం. ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇగో ఈ విధంగా అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదా, వేడైపోయింది. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు అక్కడ మనం తోడుపెట్టింది న్యాచురల్ పెరుగు కాబట్టి అందులో కూడా ఆయిల్ ఉంటుందండి, అందుకే కొంచెమే వేసుకుంటున్నా. కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందాక అందులో వేసుకున్నాం కదా కొంచెం, ఎందుకంటే తాలింపులో లేకపోతే బాగుండదు. అలాగే పసుపు కూడా లైట్గా వేసుకోకపోయినా ఏం కదండి, స్కిప్ చేయొచ్చు మీరు. నేనైతే వేసుకుంటున్నా. అల్లా కొంచెమే వేసుకున్నా కదా మనం చికెన్ కలిపేసుకునేటప్పుడు. సో అందుకే మీకు కావాలనుకుంటే వేసుకోండి, ఏమొద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే తాలింపులో వేసుకుందాం. చూడండి చూడండి ఈ విధంగా అయితే కలిపి ఒక 3 minutes మూత పెట్టేసి చూద్దాం ఏ విధంగా అయితే చూపిస్తా. తాలింపు అయితే వేసినాము, మూత పెట్టేసుకొని ఒక 3 minutes అంతే. 3 minutes కుక్ అయిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తా. 3 minutes తర్వాత మూత తీసేసి చూస్తే చూడండి ఆయిల్ ఇట్లా పైకి వచ్చి మంచిగా సేమ్ దావతులలో చికెన్ లాగా వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఏమంటారు ఇనికిపోవాలి. బాగా ఇనికిపోతే మనకు సేమ్ మసాలా వంకాయ టైప్లో మసాలా చికెన్ రెడీ అవుతుంది. ఇంకా ఒక 3 minutes వెయిట్ చేద్దాం. చూసేద్దాం. చూడండి 3 minutes తర్వాత మంచిగా పెరుగులో ఉన్న వాటర్ మొత్తం దీనికి మంచిగా దగ్గరికి అయిపోయింది చికెను. చూడండి ఎంత బాగా అయిందో. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్, చివర్లో కొంచెం సాల్ట్ తక్కువైంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఉప్పు వేయని కారం కాబట్టి. లాస్ట్లో కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పొడి అంతే, కొత్తిమీర. చూడండి చికెన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.
చూడండి, అసలు చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా మంచిగా ఉందండి మసాలా చికెన్. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ అయితే మసాలా చికెన్ రెడీ. చూడండి ఎంత బాగుందో, అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఈ చికెన్ని వేడివేడి బగారా రైస్ లేదా వైట్ రైస్ అయినా సరే, చపాతీలకి రొట్టెలకి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంది కదా, మంచిగా ఉంటుంది టేస్ట్. అసలు ఎన్ని రొట్టెలైనా తినొచ్చండి, రొట్టెలు తినే వాళ్ళు ఉంటే. నాకు నచ్చదు, అందుకే అలా చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇప్పుడైతే మన మసాలా చికెన్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము, చూడండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వేడి వేడి చికెను, వేడి వేడి అన్నము, స్పైసీగా ఈ విధంగా చేసుకొని తింటే, పెరుగు కాబట్టి మనకి హెల్త్కి కూడా మంచిదే కదా పెరుగు. కొంతమంది పెరుగు తినరండి, అందుకే ఆ తినను వాళ్ళ కోసం ఈ విధంగా చేయండి. చూడండి, నేనైతే టేస్ట్ చేస్తున్నా. చికెన్ అయితే మంచి టేస్ట్ ఉందండి, సాల్ట్ అన్నీ మంచిగా పట్టి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఇంకా మంచిగా ఉడికిపోయిందండి పెరుగులో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.